హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో మీరే చెప్పండి నేనేం ప్రిపేర్ చేస్తున్నానో. చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. బెస్ట్ చికెన్ పచ్చడి పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నాను. నాన్ వెజ్ పికిల్స్ అంటేనే అందరూ ఇష్టంగా తింటారు. మనకి చేసుకోవడం రాక లేదంటే టైం లేకనో బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కానీ బయట నుంచి తెచ్చుకునే పికిల్స్ అంత హెల్తీ కాదండి. వాళ్ళు వేసే కారం పొడి కానీ లేదంటే మసాలాలు కానీ తింటే కొంచెం కడుపులో మంటగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ మసాలాలు యూజ్ చేసి ఈ కొలతలతో చేశారంటే మీకు బెస్ట్ చికెన్ పచ్చడి వచ్చేసినట్టేనండి. మీ ఇంట్లో 100కి 100 మార్కులు ఇస్తారు. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోయి ఉండాలి. గ్రేవీ టెక్స్చర్ కానీ కలర్ కానీ ఎంత బాగుందంటే రుచి కూడా అంతే బాగుంటుందండి. ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. గ్రేవీ కలుపుకోవడానికి అన్నంలో చక్కగా కలిసిపోతుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కిలో వచ్చేసి బోన్తో ఉన్న చికెన్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కిలో వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒకసారి పసుపు వేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోండి. చికెన్ ముక్క సైజ్ వచ్చేసి కాస్త పెద్దగానే కట్ చేసి తీసుకోండి. మనకి పచ్చడి సైజులో కొట్టమంటే వాళ్ళు కొట్టేసి ఇస్తారనమాట. మనం వేయించుకున్నప్పుడు మరీ చిన్నగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అలాగే ఓ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసుకుని ఒక్క అరగంట పాటు నానబెట్టుకున్నారంటే మనకి ముక్క అనేది తినేటప్పుడు గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పచ్చడికనే కాదండి, మనం కర్రీ చేసుకునేటప్పుడైనా కాస్త ఉప్పు వేసి పట్టించేసి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుంటే ముక్క జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా చూద్దాం. కేజీకి 50 గ్రాముల వెల్లుల్లి, 50 గ్రాముల అల్లం తీసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే 50 గ్రాముల వరకు గసాలు తీసుకోవాలండి. గసగసాలు అంటాం కదా. అలాగే 50 గ్రాముల వరకు జీడిపప్పు తీసుకోవాలి. వీటన్ని పొడి చేసి పెట్టుకోవాలండి. 50 గ్రాముల వరకు పచ్చి ధనియాలు, అలాగే 100 గ్రాముల వరకు ఉప్పు పడుతుందండి. 100 గ్రాముల వరకు కారం పడుతుందన్నమాట. మనం చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు చూద్దామండి. స్టార్ అనాస పువ్వు పెద్దది ఒకటి తీసుకోండి. 4-5 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 నుండి 12 లవంగాలు, అలాగే ఓ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. వేయించకుండా పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయలు వచ్చేసి 10 కాయలు తీసుకున్నానండి. పెద్ద కాయలు అనమాట ఇవి. మీరు చిన్న కాయలు తీసుకునే లెక్క అయితే 15 కాయల వరకు తీసుకోండి. పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. దినుసులన్నీ కూడా పొడి చేసి పెట్టుకున్నానండి. మీకు తెలియాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. పచ్చివే పొడి చేసుకుని పెట్టుకోవాలండి. ధనియాలైనా సరే పచ్చిగానే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న మసాలా దినుసులు కూడా పొడి చేసి పెట్టుకున్నాను. దీంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి చేసుకుని పెట్టుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఆయిల్ వచ్చేసి నేను వేరుశనగ నూనె మాత్రమే వాడతానండి. ఈ ఆయిల్తోనే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయన్నమాట. అలాగే ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. 3/4 కేజీ ఆయిల్ వరకు పడుతుందండి. అరకిలో ప్యాకెట్స్ తీసుకుంటే మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చికెన్ కూడా చక్కగా నీరు అనేది లేకుండా బాయిల్ అయిపోయింది కాబట్టి కాస్త చల్లారనిచ్చి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3/4 కేజీకి దగ్గరగా వేసుకోండి. ఈ ఆయిల్ సరిపోతుందండి. ఇంకా మీకు పచ్చట్లో తక్కువ అనిపిస్తే 100 గ్రాముల ఆయిల్ వేడి చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా కొంచెంగా వేసుకుంటూ మరీ ఎర్రగా కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. మరి దోరగా గట్టిగా వేయించేసుకున్నారంటే ముక్క అనేది మనకి తినేటప్పుడు చాలా హాట్గా ఉంటుంది. అలా కాకుండా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మంట అనేది మరి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే ముక్క మాడిపోతుంది, లోపల వరకు ఉడకదనమాట. చూడండి, ఈ కలర్ వస్తే చాలండి. లైట్ బంగారు కలర్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి వేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా అంతేనండి. చూడండి, మనకి ముక్కలు మరీ ఎర్రగా కాకుండా చక్కగా దోరగా వేగాయి కదూ. మనం పట్టుకుంటే ముక్క చక్కగా విరిగిపోవాలి, అలా చక్కగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలండి. మీరు ఇక్కడ 50 గ్రాములు తీసుకున్నాం కాబట్టి విడివిడిగైనా మిక్సీ పట్టుకోవచ్చు, ఒకేసారి కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టెప్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా దోరగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది కదా. పొడి చేసి పెట్టుకున్న గసాలు కూడా వేసేసుకోవచ్చండి. ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. గసాలనే కాదు, జీడిపప్పు పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే గసాలు వేసి దోరగా వేయించేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి వేగినట్టు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ తర్వాత మీరు ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు పొడి కూడా వేసేసుకుంటున్నాను. మంటని మాత్రం మీడియం కంటే కాస్త తగ్గించి పెట్టుకోవాలండి. సిమ్ కంటే కాస్త ఎక్కువ అనమాట. అప్పుడే మసాలాలు మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి కూడా ఇందులో వేసేసి దోరగా వేయించేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్కే మీకు అర్థమైపోద్ది చక్కగా వేగినట్టు. అలాగే వేరుశనగ నూనె కాబట్టి కాస్త
మనకి పైన వచ్చే నురగ కూడా తగ్గుతూ వస్తుందన్నమాట. ఇదొకటే గుర్తు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా మసాలాలో వేసేసి చికెన్కి మసాలా అంతా పట్టే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి మరీ ఇంకా వేయించుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల ఉప్పు వేసేస్తున్నాను. నేను మొత్తం వేసుకోనండి, లాస్ట్లో కొంచెం ఉంచుతానమాట, ఒక 2 స్పూన్ల వరకు. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుందండి, ఇంత కష్టపడి చేశాం కాబట్టి. కొంచెం ఉప్పు అనేది తగ్గినా సరే మళ్ళీ కలుపుకోవడానికి ఉంటుంది కాబట్టి 100 గ్రాములు ఒకేసారి వేయకుండా ఒక 70 గ్రాముల వరకు వేసుకోండి. చక్కగా ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టించేసి మనం చివర్లో పొడి చేసి పెట్టుకున్న మసాలాలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. మెంతి పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, అస్సలు స్కిప్ చేయకండి. రుచి కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒక్కొక్క మసాలాను వేసేసి చక్కగా ముక్కలకి పట్టించేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడి ఎందులో కలుపుకుంటామో ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇది అందులోకి షిఫ్ట్ చేసేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాతనే కారం కానీ నిమ్మరసం కానీ వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మనకి పచ్చడి చేదొచ్చేస్తుంది అనమాట. చల్లారాక మాత్రమే కలుపుకోవాలని గుర్తుపెట్టుకోండి. అసలు పచ్చడి అయితే మంచి స్మెల్ వస్తుందండి, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. చూడండి చక్కగా చల్లారిపోయింది కదా, నూనె కూడా మంచిగా పైకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసేసుకుందాము. కారం అంతా వేయకండి, చివరిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అట్టి పెట్టుకోండి. ఎందుకంటే మరీ మంటగా ఉంటే బాగోదు కాబట్టి. చివరిలో పట్టేస్తాయండి, నేను ఒకసారి మళ్ళీ ఉప్పు కారాలు చూసుకుని వేస్తానన్నమాట. ఎందుకైనా మంచిది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కారాన్ని కూడా చక్కగా పచ్చడిలో కలిసేంత వరకు ఓపిక్గా కలుపుకోవాలండి. ఇలా ఒక్కొక్క స్టెప్ మనం చేసుకుంటేనే పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం కూడా వేసేసుకుందామండి. నేను ఇక్కడ 10 కాయలు పిండి తీసుకున్నాను అనమాట. నేను చాలా పెద్ద కాయలు తీసుకున్నానండి. మీరు చిన్న సైజు కాయలు అయితే మాత్రం 15 కాయల వరకు తీసుకోండి. నిమ్మరసం కూడా వేశాక అసలు స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. పచ్చడి టెక్స్చర్ కూడా చాలా బాగా కుదిరిందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చూసుకుంటాను, మిగతా ఉప్పు కూడా పట్టేస్తే వేసేసుకుంటానమాట. నాకు పక్కన పెట్టుకున్న ఉప్పు కారాలు కూడా పట్టేస్తాయండి. 100 గ్రాములకి కరెక్ట్ కొలత అనమాట. కేజీకి 100 గ్రాములు ఉప్పు పడుతుంది, 100 గ్రాములు కారం పడుతుంది. డౌట్ లేకుండా మీరు వేసేసుకోవచ్చు. ఉప్పు కారాలు చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే మనకి నూనె చక్కగా పైకి తేలి ఉంటుందండి. అలాగే కాస్త ఊరుతుంది కాబట్టి వేడివేడి అన్నంలో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, పచ్చడి చక్కగా ఊరి కావలసినంత నూనె ఉంది, అలాగే గ్రేవీ కూడా ఉంది. ముక్కలు కూడా చక్కగా సరిపోయాయండి. కేజీకి చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే. మీకు వెనిగర్ వేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే త్వరగానే ఖాళీ చేసేస్తాను కాబట్టి నాకు ఒక 3 నెలలు వచ్చినా చాలన్నమాట. చికెన్ పచ్చడి ఎంత ఊరితే అంత బాగుంటుందండి. అసలు టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.